నిష్కామ. ధర్మం కోసం పుట్టినవాడు తన కోసం కాదు, ప్రపంచం కోసం జీవించినవాడు. ప్రోలాగ్. వేల సంవత్సరాల క్రితం హిమాలయాల్లోని ఒక మహా ఆశ్రమంలో సప్త ఋషులు ఒక ప్రవచనం చెబుతారు. అధర్మం భూమిని కమ్ముకున్నప్పుడు తన కోసం ఒక్క కోరిక కూడా లేని ఒక యోధుడు జన్మిస్తాడు. అతడు నిష్కాముడు. అతడు ప్రపంచాన్ని కాపాడుతాడు, కాని తన పేరు చరిత్రలో ఉండాలని కూడా కోరుకోడు. ఆ ప్రవచనాన్ని ఒక పురాతన గ్రంథంలో రహస్యంగా దాచిపెడతారు. అధ్యాయం 1. సాధారణ మనిషి. 2026. ఆదిత్య అనే యువకుడు ఒక చిన్న గ్రామంలో ఉపాధ్యాయుడిగా జీవిస్తుంటాడు. అతను నిజాయితీ, దయ, ధర్మం మాత్రమే నమ్ముతాడు. ఎవరికైనా సహాయం చేస్తాడు, ప్రతిఫలంగా ఏమీ ఆశించడు. గ్రామస్థులు అతడిని పిచ్చివాడు అంటారు. ఎందుకంటే డబ్బు తీసుకోడు, ఎవరికీ ద్వేషం పెట్టుకోడు, తనను మోసం చేసిన వారిని క్షమిస్తాడు. అతని తాత మాత్రం ఒక్క మాట చెబుతాడు: నీలో ఉన్నది మనుషులకు అర్థం కాదు, కాలమే చెబుతుంది. అధ్యాయం 2. చీకటి. దేశమంతా అవినీతి, స్వార్థం, హింస పెరుగుతుంది. ఒక రహస్య సంస్థ ప్రపంచాన్ని నియంత్రించాలని ప్రయత్నిస్తుంది. వారి నమ్మకం: మనుషుల స్వార్థమే మా ఆయుధం. ఎవరినైనా డబ్బు, అధికారం లేదా భయంతో కొనేస్తారు, కాని ఆదిత్యను మాత్రం కొనలేరు. అధ్యాయం 3. గురువు. ఒకరోజు అడవిలో ఒక మహాయోగిని కలుస్తాడు. ఆ యోగి అంటాడు: నువ్వు సాధారణ మనిషివి కాదు, నువ్వు నిష్కాముడివి. ఆదిత్య నవ్వేస్తాడు. యోగి అతనికి ధ్యానం, ఆత్మ నియంత్రణ, కరుణ, ధర్మం నేర్పుతాడు. అతనికి చెబుతాడు: అసలైన శక్తి కోపంలో కాదు, కోరికలను జయించడంలో ఉంది. అధ్యాయం 4. పరీక్ష. ఆదిత్య తల్లిని శత్రువులు చంపేస్తారు. అతనికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం వస్తుంది. కాని అతడు హత్య చేయడు. శత్రువును చట్టానికి అప్పగిస్తాడు. అప్పుడు గురువు చిరునవ్వుతో చెబుతాడు: ఇప్పుడు నువ్వు నిజమైన యోధుడివి. అధ్యాయం 5. రహస్యం. పురాతన గ్రంథంలో ఉన్న ప్రవచనం బయటపడుతుంది. అందులో ఇలా ఉంటుంది: నిష్కాముడు ఆయుధాలతో గెలవడు, మనుషుల హృదయాలను మార్చి గెలుస్తాడు. అధ్యాయం 6. ప్రపంచ యుద్ధం. రహస్య సంస్థ ఒక భయంకరమైన సాంకేతిక ఆయుధంతో ప్రపంచ దేశాలపై దాడి చేస్తుంది. ప్రపంచ సైన్యాలు ఓడిపోతాయి. ఆదిత్య ఒక్కడే ముందుకు వస్తాడు. అతను ప్రజలను ఐక్యం చేస్తాడు. ద్వేషానికి ప్రేమతో, హింసకు కరుణతో, స్వార్థానికి త్యాగంతో ప్రతిస్పందిస్తాడు. క్లైమాక్స్. శత్రువు అడుగుతాడు: నీకు ఏమి కావాలి? ఆదిత్య నవ్వుతూ చెబుతాడు: నాకు ఏమీ అవసరం లేదు. ఆ మాటతో శత్రువు తన జీవితంలో మొదటిసారి భయపడతాడు. ఎందుకంటే కోరికలేని మనిషిని ఎవరూ బానిస చేయలేరు. ఆదిత్య తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రపంచాన్ని కాపాడుతాడు. ముగింపు. యుద్ధం ముగుస్తుంది. ప్రపంచం ప్రశాంతంగా మారుతుంది. కాని ఆదిత్య ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎలాంటి విగ్రహం వద్దు, ఎలాంటి కీర్తి వద్దు, ఎలాంటి పదవి వద్దు. చివరి సన్నివేశంలో అతను దూరంగా నడుస్తుంటాడు. అతని గురువు స్వరం వినిపిస్తుంది: తన కోసం జీవించినవాడు మరణిస్తాడు, ప్రపంచం కోసం జీవించినవాడు యుగాలపాటు జీవిస్తాడు. అతడే నిష్కామ. ది ఎండ్. Like, subscribe and click the bell icon.